ఎస్ ఓకే మీ డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన ఆదివారం బ్రహ్మముహూర్తం వేళ. ఈ వేళలో అద్భుతమైన ధ్యానాన్ని అందించేదానికి ఉంటారు ద గ్రేట్ సీనియర్ మాస్టర్ కుమారి మేడం గారు. సో వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలతో వారిని సరస్వతి వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పిత మహాపత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మరి పత్రి సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నాయుడు గారి కుటుంబం ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మరి నాయుడు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి అందరికీ కూడా మరి శుభోదయం. చక్కగా ఈ బ్రహ్మముహూర్తంలో మనమందరము కూడా కాసేపు ధ్యానం చేద్దామండి. మరి అద్భుతంగా మరి ఈ సాధన కొనసాగిద్దాము. అందరము కళ్ళు రెండు మూసుకుందాము, వేళ్లల్లో వేలు పెట్టుకుందాము, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాము. సహజంగా వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ హాయిగా సాధన చేద్దాం మిత్రులారా. ఏ ఆలోచనలు వద్దు, ఏ నామము వద్దు, ఏ రూపము వద్దు, కేవలం శ్వాస మీద ధ్యాస. గురువును మించిన దైవం లేదు, తరతరాలుగా ఊరన్నా. గురు చరణములే శరణన్నా, బ్రతుకులోన వెన్నెల వెలుగన్నా. గురువును మించిన దైవం లేదు, తరతరాలుగా ఊరన్నా. గురు చరణములే శరణన్న, బ్రతుకులోన వెన్నెల వెలుగన్నా. ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ, ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ. ఎవరికైనా ఏ పనికైనా కావాలి గురువురన్నా. గురువు లేకున్న ఫలితం సున్నా, గురువులోని సర్వం ఉందన్నా. ఎవరికైనా ఏ పనికైనా కావాలి గురువురన్నా. గురువు లేకున్న ఫలితం సున్నా, గురువులోని సర్వం ఉందన్నా. ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ, ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ. గురువును మించిన దైవం లేదు, తరతరాలుగా ఊరన్నా. గురు చరణములే శరణన్నా, బ్రతుకులోన వెన్నెల వెలుగన్నా. కర్మలు చూసి శిక్షలు వేసి అధికుడు దేవుడు ఊరన్నా. కర్మలు తుంచి జ్ఞానము పెంచే కరుణామయుడే గురువన్నా. కర్మలు చూసి శిక్షలు వేసే అధికుడు దేవుడు ఊరన్నా. కర్మలు తుంచి జ్ఞానము పెంచే కరుణామయుడే గురువన్నా. ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ, ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ. గురువు తానై శిష్యుడు తానై నరనారాయణుడు తానై, దేవుని కన్నా గురువే మిన్నయని సత్యం చాటి
చాటెను ఓరన్నా. గురువు తానై శిష్యుడు తానై నరనారాయణుడు తానై దేవుని కన్నా గురువే మిన్నయని సత్యం చాటెను ఓరన్నా. ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ, ఓం నమో గురు బ్రహ్మ, ఓం నమో పరబ్రహ్మ. గురువును మించిన దైవం లేదు తరతరాలుగా ఊరన్నా. గురు చరణములే శరణన్నా, బ్రతుకులోన వెన్నెల వెలుగన్నా, బ్రతుకులోన వెన్నెల వెలుగన్నా. చూడండి మిత్రులారా, మరి ప్రతి లైను ఎంతో అద్భుతంగా చెప్పడం జరుగుతుందండి. ఎవరికైనా ఏ పనికైనా గురువు కావాలి. ఆ గురువు ఎవరు అంటే నీ శ్వాసే నీ గురువు. మరి ఆ గురువు మీద నువ్వు ధ్యాస పెట్టకపోతే ఆ ఫలితం సున్నా. మరి చూడండి, కర్మలు చూసి శిక్షలు వేసేవాడు దేవుడైతే ఆ కర్మలన్నిటినీ తుంచి జ్ఞానం వైపుకు నడిపించేవాడే గురువు అని చెప్తున్నారనమాట. మరి ఇంత అద్భుతమో కదండి. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సాధన చేస్తూ మరి ఆత్మ జ్ఞానంతో ముందుకు సాగాలని మనకు ఈ పాట ద్వారా మనకు తెలియజేయడం జరిగిందండి. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. హాయిగా సాధన చేద్దాం మిత్రులారా. ఏ ఆలోచనలు లేకుండా సాధన కొనసాగిద్దాం మిత్రులారా. ఎంత అద్భుతమో ఈ బ్రహ్మముహూర్తంలో సాధన. బ్రహ్మాది దేవతలందరూ కూడా కొలువై ఉన్న సమయము. మరి ఈ భూమి మీదకి ఎంతో ఆ కాస్మిక్ ఎనర్జీ ఈ సమయంలోనే మరి భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మనం సాధన చేస్తున్నాం మిత్రులారా. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచునంతనే కలిమిలేములు మాయురా. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మాయురా. మాయ సంసారం మురా ఇది మనసు నిలకడలేదురా. మాయ సంసారం మురా ఇది మనసు నిలకడలేదురా. నీది నాది అనుచునరుడా వాదులాడబోకురా. నీది నాది అనుచునరుడా వాదులాడబోకురా. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటిదిరా. బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుక్కైపోవురా. ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అంతయు మాయయేరా. బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుక్కైపోవురా. ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అంతయు మాయయేరా. రాజు రైతు అనిటి భేదము దేహముండే వరకురా. మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. తత్వమర్మము తెలియక నీవు తప్పుదారిన పోకురా. తత్వమర్మము తెలియక నీవు
ఉదారిన పోకురా ఆత్మకటే చావు లేక అంతటా వెలుగొందురా చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ సంసారం మురాయి మనసు నిలకడలేదురా ఈ మనసు అనేది ఎంతో చంచలమైనది. కనురెప్ప మూసి తెరిచి లోపలే ఎన్నో మారిపోతూ ఉంటాయి. ఇలా ఈ మనసు ప్రభావంతో నువ్వు ఎప్పుడు కూడా చంచలంగా ఉండకు. మరి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అని చెప్తున్నారండి. మరి ఈ సంసారం అనేది మాయ. మరి ఆలుబిడ్డలు అనేది మాయ. ఈ శరీరం అనేది మాయ. ఆస్తిపాస్తులనేవి మాయ. ఈటిలో చిక్కుకొని ఇరుక్కుపోవద్దు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు మిత్రులారా. మరి రాజైనా, రైతైనా, మరి ధనికుడైనా, పేదవాడైనా అందరూ కూడా ఈ దేహం ఉండే వరకే మట్టిలో కలిసిపోయినాక ఎటువంటి భేదము ఉండదు. ఇది తెలియక, ఈ మర్మం తెలియక మరి ఎంతోమంది ఆ ఆత్మ శాశ్వతం అనుకుంటున్నారు. మరి ఈ ఆత్మ ఒక్కటే చావు లేకుండా ఉండేది ఒక్కటే ఇది అని తెలుసుకోలేక ఈ శరీర వ్యామోహంతో మాయలో చిక్కుకుపోతున్నారు మిత్రులారా. మరి ఈ మాయ నుంచి, ఈ మనస్సు అనే మాయ నుంచి మనం బయటికి వద్దాము. చక్కగా సాధన చేద్దాము. మరి ఈ యొక్క ఆత్మశక్తిని మనం పెంచుకుందాం మిత్రులారా. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము మానవాళి బ్రతుకులో ధ్యానాన్ని చేర్చగా జీవితం సరళమై సాగదా అపరూపమైనదమ్మ ధ్యాన మార్గము ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము శ్వాస మీద ధ్యాస అనే సూక్తితో వెలుగు చూపినారు మన పత్రివర్యులు ముక్కులోని గాలి ముక్తికి దారని తెలియచేసినారు యోగులెందరో ఆత్మశాస్త్రమే మన అంతరంగ శాస్త్రమని విరివిగా విరాజిల్లినాడు హింసలే ఆగును హంసలే ఆడును అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము సర్వజీవులందు ఆత్మ ఉందని సత్యమెరిగినోడే పరమయోగని పత్రిగారి వాక్కు బ్రహ్మవాక్కనే తలచినోళ్ళకంత శుభ ఫలితములే అపరూపమైనదమ్మ ధ్యాన మార్గము ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము ఇంటి ధ్యానము పట్టణాలకు చేరి ధ్యాన జగత్గా మారి పత్రిగారి సంకల్పము ధ్యానంతో ఫలించగా అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము శ్వాసే గురువు జీవుడే దేవుడు దేహమే దేవాలయం ధ్యానమే సర్వం
ధ్యానమే సర్వం. అపరూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. మానవాళి బ్రతుకులో ధ్యానాన్ని చేర్చగా జీవితం సరళమై సాగదా. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. ఈ ధ్యానం ఎంత గొప్పదో, ఎంత సులభంగా మరి మనం కూర్చున్న చోటనే చక్కగా శ్వాసను గమనిస్తూ మరి ఎంతో సులభంగా ఎంతో సరళంగా సహజంగా వస్తున్న ఆ శ్వాసను గమనించమని చెప్తున్నారు మిత్రులారా. ఈ జీవితం ఎంతో సరళంగా సాగిపోతుందని చెప్తున్నారు. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, అద్దములో కనిపించే ప్రతిబింబము నేను, నఖశిఖ పర్యంతము నేను, అదే అదే మూలాధార నేను. ఎవరు నేను, ఎవరు నేను, ఒక తండ్రికి బిడ్డను, ఒక బిడ్డకు జన్మదాతను, కన్యను నేను, కాంతను నేను, అదే నేను, స్వాదిష్టాన నేను. ఒక తండ్రికి బిడ్డను, ఒక బిడ్డకు జన్మదాతను, కన్యను నేను, కాంతను నేను, అదే అదే స్వాదిష్టాన నేను. మహారాజును నేను, కుల పెద్దను నేను, కార్మికుడను నేను, కష్టజీవిని నేను, అదే 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 మణిపూరక నేను, అదే అదే మణిపూరక నేను. అహం బ్రహ్మాస్మని నేను, అహం అహం బ్రహ్మమే అని నేను అనుభవంతో తెలుసుకున్న నేను, అదే అదే నేను. జ్ఞాన సాధనతో దివ్య చక్షుతో ప్రాణశక్తిని పొంది నిలిచే నేను, అదే అదే విశుద్ధ నేను, అదే అదే విశుద్ధ నేను. ప్రకృతిలో ఉన్నది నేను, పుట్టలో ఉన్నది నేను, పక్షులలో ఉన్నది నేను, నదులలో ఉన్నది నేను, ఈ సృష్టియే నేను, అంతా నేనే నేనే అంతా, అదే అదే నేను, ఆజ్ఞా చక్ర నేను. అంతా నేనని తెలుసుకున్నా, నేనెవరను నేను, ఇంకెవరను నేను, అంతా నేనే నేనే అంతా, అదే అదే సహస్రారా నేను, సహస్రారా నేను. ఎవరు నేను, ఎవరు నేను, ఎవరు నేను, అద్దములో కనిపించే ప్రతిబింబము నేను. ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారో చూడండి మిత్రులారా.
నేను 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 అంటున్నాము. ఆ నేను ఎవరో తెలుసుకోవాలి అంటే హాయిగా సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ సహజమైన శ్వాసను పట్టుకొని మనలోకి మనం ప్రయాణం చేస్తామో అప్పుడు ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఏ ఆలోచనలు వద్దు. కేవలం శ్వాసను గమనిస్తూ మరి కాసేపు సాధన చేద్దాం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలగంటిదే బ్రతుకు గనునికినే. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము అనయము సుఖమేడది అబల దుఃఖమేడది తనువుపై నాసలేని తత్వమదికి. కొలిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వసర ఫలములల్లన యోగికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిదే బ్రతుకు గనునికిని. తగిన అమృతమేది తలపగ విషమేది తగిన అమృతమేది తలపగ విషమేది తెగినిరాహారి ధీరునికి. తగిన అమృతమేది తలపగ విషమేది తెగినిరాహారి అయిన ధీరునికి. పగవారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. వేవేలు వెరపందు మరుపందు దైవము నమ్మిన ఎట్టిన ధన్యునికి. వెంకటేశ్వరుని చిత్తములో నున్నవాడు ఈగలేది ఆవలేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఈ పాటలో ఎంతో అద్భుతంగా చూడండి తెలియచేస్తూ ఉన్నారు. ఏది మోక్షము అనేది మనకు ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. మరి నువ్వు ఎన్నో నిరాహారాలు ఉండి మరి సాధన చేస్తూ ఉన్నావని మరి అలాగే కొనసాగిస్తూ ఉన్నప్పుడు కూడా నీకేమీ రాదు. హాయిగా నీకు కావలసినంత మరి చక్కగా ఈ శరీరానికి కావాల్సిన భోజనాన్ని పెడుతూ మరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తూ ఉన్నారు. మరి నువ్వు ఆ మిద్దెలు మేడలు ఉంటేనే సుఖము కాదు. మరి ఏదైనా సరే నువ్వు ఆ ఆత్మ జ్ఞానంతో ఉండడం అనేదే అసలైన జ్ఞానము. నువ్వు అది తెలియక మరి ఆ బంధంలోనే ఉంటున్నావు. నేను, నాది, నా ఇల్లు, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు అని నువ్వు అక్కడే మరి ఉంటున్నావు. మరి ఇదంతా కూడా కల. నిద్రలో కల వస్తే ఆ కల తెల్లవారితే ఎలా మాయమైతుందో ఇదంతా కూడా మాయా. మరి ఈ ఈ ఆలుబిడ్డలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, మరి నీకున్న డబ్బులు కావచ్చు, సంపద కావచ్చు, మేడలు మిద్దెలు కావచ్చు, ఇదంతా కూడా నువ్వు తెలియక మోక్షం వైపు ప్రయాణం చేయడానికి బంధంగా అడ్డుపడుతూ ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. నువ్వు తెలుసుకో ఈ పరమ సత్యాన్ని అని తెలియచేస్తూ ఉన్నారు మిత్రులారా.
పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం రథమున పార్థుడు తన వారిని గాంచి తెల్లడిల్లిపోయెను పరితాపం నుందెను ఆ క్షణమున పార్థుని కొని గోపాలకృష్ణుడు హసముతో పలికెను గీతను బోధించెను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం నీవెవ్వరు నీవారలు నీకెవ్వరురా అజ్ఞానపు మమకారము వదిలిపెట్టరా అన్నిట కర్తవు నీవనుకోబోకురా ఆడించేవాడను నేనున్నానురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం ఈ దేహమనేనను భ్రాంతి వదలరా ఈ దేహమనేనను భ్రాంతి వదలరా ఆత్మజ్ఞాన యోగమును సాధించరా పాంచభౌతికమైన ఈ తనవునందున మమకారమును వీడరా మాయలో పడబోకురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం జీర్ణించిన వస్త్రమే తనవురా లోపలి ఆత్మకు చావు లేదురా చంపువారు చచ్చువారు వేరెవరురా అంతా నా చేతిలో మరబొమ్మలురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం కర్మ ఫలములు ఆశించక కర్తవ్యము చేయరా నిష్కామ కర్మనే నీవు ఆచరించరా నీ యోగక్షేమములకు నేనున్నానురా నన్ను నమ్మువారులు ఎన్నటికీ చెడరురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం జన్మము మృత్యుని చెంతలేవురా కర్మ ఫలమును బట్టి నీకు జన్మ వచ్చురా అందరిలో ఆత్మగా నేనున్నానురా పూసల దారము వలె నేనున్నానురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం
నేను నా వారనుచు మోహమున బడకురా, నీవెవ్వరి వాడవు నిజము తెలుసుకోరా. స్వస్వరూప జ్ఞానముతో భగవంతుణ్ణి చేరరా, జీవుడు పరమాత్మలో లీనము కావాలిరా. అనుచు బోధించెను పాటునకు కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీతాయను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం. కామ క్రోధములను నిగ్రహించగా, త్రిగుణములను నీవెప్పుడు తెలుసుకోరా. సత్వగుణము నీ మనస్సున స్థాపించుకోరా, నిత్యము సుఖశాంతులతో నీవు పొందురా. పాపాత్ములు పెరిగిపోయి దీనులను బాధించగా, ప్రతియుగమున నేనవతరింతురా. సాధుల సంరక్షణకై అవతారము దాల్తురా, దివి నుంచి భువికి వచ్చి దీనులను రక్షించురా. అనుచు బోధించెను పాటునకు కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీతాయను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం. నన్ను మాననందు నిలుపుకొలుచు భక్తులను ఎన్నడు వీడనురా, నిలుపుకొలుచు భక్తులను ఎన్నడు వీడనురా. నేను జ్ఞాన దీపమై ఆత్మ జ్ఞానమును ఇత్తునురా. సత్యము ప్రేమ కరుణ దైవ గుణములను నిలుపురా, నిత్యము నీ మనసున నిలుపుకోరా. అసుర గుణములకు తావీయకురా, అసుర గుణములు పశువుగా మార్చునురా. అనుచు బోధించెను పాటునకు కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీతాయను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం. తమో గుణముని అజ్ఞానము నిండగా, రజగుణమున రాగద్వేషములురా. సత్యగుణమునందున నీకు శాంతి వచ్చురా. శుద్ధ సాత్వగుణముతో పరమాత్ముని నువ్వు చేరువురా. అనుచు బోధించెను పాటునకి కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీత అనుచు. విశ్వవ్యాప్తమునకై నా రూపము చూడరా, విశ్వమంతా నీ తేజము వెళ్ళి విరియురా. కాలుడను నేనురా, కాలమును నేనురా, అవనిలో అనువనువు నాలోనే ఉన్నదిరా. అనుచు బోధించెను పాటునకు కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీత అనుచు. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం. సాత్విక ఆహారమును స్వీకరించరా, శాంతి భావనతో జీవింతురా. జనుల కుక్షి లోపల జఠరాగ్ని రూపమై నేను సంచరించురా, నీకు జీవమును ఇచ్చురా. అనుచు బోధించెను పాటునకు కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీతాయను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం. ఆశాముని బంధించు గొలుసురా,
అంతరంగ శుద్ధిలో మాయను తొలగించరా. జీవరాశులన్నిటిలో దేవుని వీక్షించరా. జీవుడనే మాయ తొలగి దైవము నీవవుదురా. అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు. భగవంతుని మాటలే భగవద్గీతను. పరమ పావనం పరమ శుభకరం. అందరి హృదయాలలో ఆత్మవై ఉందువురా. పొందుగా నీ మాయతో జీవులను ఆడింతురా. జీవిత నాటక రంగపు సూత్రధారివై జీవులనే బొమ్మలను ఆడించుచుందురా. అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు. భగవంతుని మాటలే భగవద్గీతాయను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం. భక్తి జ్ఞాన వైరాగ్యములను సాధించరా. సర్వధర్మాలను నాకే అర్పించరా. ధర్మ మార్గమున నీవు సంచరించరా. నీ ధర్మమి నీకు శ్రీరామ రక్షరా. అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు. భగవంతుని మాటలే పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం. హాయిగా సాధన చేద్దాం మిత్రులారా. మరికొంత లోతైన శ్వాసను తీసుకుంటూ ఇంకా అద్భుతంగా ఆత్మ ప్రయాణాన్ని కొనసాగిద్దాం మిత్రులారా. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. నిలువ నీడనిచ్చి బ్రతుకు జీవమిచ్చి భూమాతకు వందనము. గోమాతకు వందనము. నిలువ నీడనిచ్చి బ్రతుకు జీవమిచ్చి భూమాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. అమృతాన్ని ఇచ్చి ప్రాణాలే నిలబెట్టిన గోమాతకు వందనము. గోమాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. త్యాగ గుణమునకు గురువుగా నిలిచిన వృక్ష జాతికి వందనము. త్యాగ గుణమునకు గురువుగా నిలిచిన వృక్ష జాతికి వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. వందనము వందనము త్యాగ గుణమునకు గురువుగా నిలిచిన వృక్ష జాతికి వందనము. మిత్ర ధర్మాలకు అర్థంగా నిలిచిన పక్షి జాతికి వందనము. మిత్ర ధర్మానికి అర్థంగా నిలిచిన పక్షి జాతికి వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. తోడు నీడుగా నుండి ప్రాణమే నిలబెట్టిన జంతు జాతికి వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన
విశ్వచైతన్య స్ఫూర్తి ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి అజ్ఞానమను తిమిరాలు కూల్చగా ధ్యాన రేఖలు భువిని నింపగా జన్మమెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంతరాలే అసలు లేవని అణువు అణువున బ్రహ్మమేనని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు ఊరు ఊరున నగరమందున వీధి మొదలును విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనుభవమే అసలైన జ్ఞానం సమయమే సాధనకు నిలవని సహనమే నీ ప్రగతి మూలమని ముక్తి మార్గమే ధ్యానమని మూల సూత్రము మౌనమేనని సకల శాస్త్రము శ్వాసయేనని తత్వమంతా బోధ చేయగా ఇలకు చేరిన మార్గదర్శి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దేవుడంటే వేరు లేడని జీవుడే పరమాత్మ రూపని దేహమే దేవాలయం అని శ్వాసయే మన పరమ గురువని ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాజ్ఞాని మాకు పంచిన మహాజ్ఞాని ఆధ్యాత్మిక ధ్యాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆఖరి 10 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు శ్వాసతో అనుసంధానం గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే శరణం గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం
గురువే సర్వం. అజ్ఞానపు రూపు మాకు ఆదిత్యుడు గురువు. అజ్ఞానము రూపు మాకు ఆదిత్యుడు గురువు. జ్ఞానాన్ని ప్రసరించే తొలి కిరణం గురువు. జ్ఞానాన్ని ప్రసరించే తొలి కిరణం గురువు. నామరూపములు ఉన్న దేవదూత గురువు. విశ్వమంత నా హృదితో నాటినదే గురువు. అక్షరాలు దిద్దించే అమృతమూర్తి గురువు. ఆశయాన్ని సృష్టించే ఆదర్శమూర్తి గురువు. శిలలను మలుచు శిల్పి ఓలే తీర్చిదిద్దు గురువు. దయా దృష్టి కురిపించే దివ్య మేఘమే గురువు. గురువే దైవం, గురువే సత్యం, గురువే గమ్యం, గురువే సర్వం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో ఆ గురువు గురించి. ఆ గురువు అజ్ఞానాన్ని తొలగిస్తాడు, మరి జ్ఞానాన్ని ప్రసరిస్తాడు, మరి మనలో ఉన్న వాటన్నింటినీ తొలగించి జ్ఞానం వైపుకి మరి ప్రయాణం చేయడానికి సహకరిస్తాడు గురువు. మనకు అక్షరాలు దిద్దిస్తాడు గురువు. మన ఆశయం వైపుకు ప్రయాణం చేసేలాగా చేస్తాడు గురువు. ఒక శిల్పంలాగా ఉన్న మనల్ని చక్కగా అందంగా తయారు చేస్తాడు గురువు. మరి ఇంత అద్భుతమూర్తే ఆ గురువు అని మనకి చక్కగా తెలియజేస్తున్నాడు మిత్రులారా. ఎక్కడి గురువు వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పే ధ్యానము, నేర్పే ధ్యానము. విడువుము మాంసాహారము, విడువుము పూజలను, విడువుము మాంసాహారము, విడువుము పూజలను, విడువుము వైద్యుని మందులు, ధ్యానమిగనము, ధ్యానమిగనము. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము, నేర్పే ధ్యానము. చదువుము సద్గ్రంథములు, సజ్జన సంగముల కూడి చేయించుము నిత్యము విడవక చేయుము ఈ ధ్యానము, ఈ ధ్యానము. ఎంచకు ఎవ్వరి కర్మలు, ఊహించకు చెడు తలపులు, సత్యమునే పలికి చేరు శాంతి మార్గము, శాంతి మార్గము. మరువము రూపము, మరువ నామము, ఇతర చింతనలు మరువము, మనసును శూన్యము చేసి పొందు సౌఖ్యము, పొందు సౌఖ్యము. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము, నేర్పే ధ్యానము. చెప్పుము ధ్యానానుభవములు, చేయించుము ధ్యానమును, కర్మలన్నీ తొలగి కలుగు నీకు ఆరోగ్యము, ఆరోగ్యము. చెప్పుము ధ్యానానుభవములు, చేయించుము ధ్యానమును, కర్మలన్నీ తొలగి కలుగు నీకు ఆరోగ్యము, ఆరోగ్యము. ధ్యాన దీపకాంతులతో వెలిగి జ్ఞాన భారతములు జగములు దర్శింపగ కలుగు ముక్తిధామము, ముక్తిధామము. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరిచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి నేర్పే ధ్యానము, నేర్పే ధ్యానము. చూడండి ఈ పాటలో ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. మాంసాన్ని విడవండి, మరి పూజలను విడవండి, మందులను విడవండి, వీటికన్నా గొప్పది ధ్యానము. మరి ఆ ధ్యానం ఎలా చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఆ గురువు, శ్వాస అనే ఆ గురువు నీ కాడే ఉన్నాడు, ఎక్కడో లేడు. నీ శ్వాసే నీ గురువు. మరి ఎలాంటి చదువులు చదవాలి? ఆత్మ జ్ఞానపు చదువులు చదవాలి.
సజ్జనులతో సాంగత్యం చేయాలి. ఎప్పుడు విడవకుండా ఈ ధ్యానము చెయ్యి. ఈ ఈ మంచి మంచి పుస్తకాలు చదువు. మరి ఎవ్వరి కర్మలను నువ్వు ఊహించుకోవద్దు. ఎప్పుడు ఆ సత్యాన్ని పలుకు. ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు, ఏ చింతలు అంటే ఆలోచనలు, ఏ ఆలోచనలు వద్దు. మనసును శూన్యము చెయ్యి. మరి అప్పుడే నీకు సుఖము, శాంతి లభిస్తుంది. మరి నువ్వు తెలుసుకున్న ఈ ధ్యానాన్ని తెలియచేయి. మరి నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీకున్న కర్మలు తొలగుతాయి. నీలో ఆ కాంతి వెలుగొందుతుంది. మరి అన్నిటినీ నువ్వు దర్శించడానికి మరి నువ్వు రెడీ అయితావు అని చెప్పి మనకు చక్కగా ఈ పాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మిత్రులారా. దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. చదువులన్నీ మడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకాలలో. చదువులన్నీ మడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టి, యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకి వందనాలు. సుపరిమళ చందనాలు వందనాలు, సుపరిమళ చందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. వేదాలను శోధించి వాకులను చెక్కుదేసి, వేదాలను శోధించి వాకులను చెక్కుదీసి, నాదములలో సౌందర్యపు స్వరాలు మేళవించి, నాదములలో సౌందర్యపు స్వరాలు మేళవించి, సకల శాస్త్ర సారాంశము ఉక్కు పాలు రంగరించి, సకల శాస్త్ర సారాంశము ఉక్కు పాలు రంగరించి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. దేవదేవుని. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. చక్కగా సాధన చేస్తూ ముందుకు సాగుదాం మిత్రులారా.
బంగారు బండిలో వజ్రాల బొమ్మను బలి బలి బాగుగా హుషారుగా షికారు పోదును, నేను పయనమౌదును, నేను పయనమే అవుదును. బంగారు బండిలో వజ్రాల బొమ్మను భలే భలే బాగుగా హుషారుగా షికారు పోదును, నేను పయనమౌదును, నేను పయనమే అవుదును. కొండలైనను కోనలైనను నేను నవ్వుతూ తుల్లుతూ సాగిపోదును. కొండలైనను కోనలైనను నేను నవ్వుతూ తుల్లుతూ సాగిపోదును. విజయమునకై సహనముతో వేచి ఉందును, విజయమునకై సహనముతో వేచి ఉందును, నేను పయనమౌదును, నేను పయనమే అవుదును. బంగారు బండిలో వజ్రాల బొమ్మను భలే భలే బాబుగా హుషారుగా షికారు పోదును. ఏనుగైనను సింహమైనను నేను అదరక బెదరక ముందుకే సాగుదును, నువ్వైనా నేనైనా ఒక్కటే అందును. బంగారు బండిలో వజ్రాల బొమ్మను భలే భలే బాగుగా హుషారుగా సాగిపోదును. కలతలైనను ఘనతలైనను నేను కృంగక పొంగక మిన్నకుందును, అన్నిటినీ మౌనంగా వీక్షించును, సాక్షినే అవుదును. బంగారు బండిలో వజ్రాల బొమ్మను భలే భలే బాగుగా హుషారుగా సాగిపోదును, నేను పయనమే అవుదును, నేను పయనమే అవుదును. ఎంత అద్భుతంగా తెలియచేస్తున్నారో మిత్రులారా. ఈ అద్భుతమైన ఈ జీవిత ప్రయాణంలో ఈ వజ్రాల వంటి ఈ బొమ్మ చూడండి, ఈ బొమ్మ ఎంతో అందంగా ఉందని నువ్వు మురిసిపోతున్నావేమో. మరి అక్కడికి పోదాం, ఇక్కడికి పోదామని నువ్వు షికారుకి పోదామని పయనమవుతూ ఉన్నావేమో. మరి ఈ ఈ ఈ యొక్క జీవిత ప్రయాణంలో మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మరి ఎన్నో దేనికి కూడా పొంగిపోతూ కుంగిపోతూ ఉండకుండా, ఏది వచ్చినా అదరకుండా బెదరకుండా మరి సాగిపోతూ ఉండాలి అని చెప్తున్నారు. అన్నిటిని మౌనంగా వీక్షిస్తూ ఉండు అని చెప్తున్నారు. అన్నిటికీ సాక్షిగా ఉండు, అన్నిటికీ అతీతంగా ఉండు అని చెప్తున్నారు. మరి ఎక్కడా కూడా ఆగిపోకుండా అద్భుతమైన జీవితాన్ని కొనసాగించమని చెప్తూ ఉన్నారు మిత్రులారా. తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా. తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా. ముట్టుముద్దరా ఇది నీటి బుడగరా, కరిగిపోవురా మట్టి ముద్దరా. ముట్టుముద్దరా ఇది నీటి బుడగరా, మట్టి బొమ్మరా ఇది కరిగిపోవురా. తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా. బంధాల తీగలల్లే బంధించురా, ఇది మాయా మోహాలతోటి మోసపుచ్చురా. ఆశాపాశాల పంజరాన నిలబెట్టురా,
ఆశా ఆకాశాల పంజరాన నిలబెట్టరా, ఇది ఆరు పిల్లలంటూ నిన్ను పడగొట్టరా, తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా, నాది నాది అంటూ నీవు ఆడతావురా, అది చల్లంగా మెల్లంగా దాటిపోవురా, తెలిసి తెలిసి మాయకి చిక్కుతావురా, అది నీతోటి ఆటలెన్నో ఆడుతుందిరా, తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా, ఉన్నన్నాళ్ళు నా వాళ్ళు అంటావురా, నీవు పోయినాడు వెంటెవ్వరు రాలేరురా, కన్నీటితోన నీవు కలేవురా, ఇది కట్టెలపై కాలిపోయి బూడిదవునురా, తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా, పుట్టినప్పుడు నీవేమీ తెలియదురా, నీవు పోయేటప్పుడు వెంటేమీ రాలేదురా, నడి మధ్య నాటకాలు ఆడేవురా, నీవు నట్టేట మునికి పోయేవురా, తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా, మురిపించే మెరిపించే ముద్దు గుమ్మరా, ఇది చీమునెత్తురుండేటి మాంసమేనురా, ఆశించి అందుకుంటే నరకమేనురా, ఇది తెలుసుకుంటే మహాత్ముడవుతావురా, తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా, వస్తుపోతూ ఉంటావు ఈ జగతికి, నీవు చేరలేవు ఎప్పుడు నీ గూటికి, నిన్ను నీవు తెలుసుకోరా ఓ జీవుడా, అది తెలిపేటి గురుణ్ణి నీవు పట్టరా, తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా, మళ్ళీ జన్మ వద్దంటూ మొరపెట్టరా, ఆ శివుణ్ణి దేవుణ్ణి పాదాలు నీవు పట్టరా, కరుణించి నిన్ను ఆదుకుంటాడురా, తాను కైవల్య పదవమిచ్చి నిలుపుతాడురా, తోలు బొమ్మరా ఇది మాయ బొమ్మరా, నమ్మబోకురా దీని నాటకాలురా, ముట్టు ముద్దరా ఇది నీటి బుడగరా, మట్టి బొమ్మరా ఇది కరిగిపోవురా. ఆఖరి ఒక నిమిషం. ఈ శరీరం అనేది తోలు బొమ్మ అని చెప్తున్నారు, ఇది మాయ బొమ్మ అని చెప్తున్నారు, ఇది ఎప్పుడైనా కరిగిపోతుంది మునిగిపోతుంది అని చెప్తున్నారు. మరి ఎన్నో తెలియచేస్తూ ఉన్నారు. ఆలు బిడ్డలు ఆస్తిపాస్తులు అన్ని ఆశపాశాల పంజరాన మనల్ని పడగొడుతూ ఉంటుంది. మరి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము. మరి మనల్ని మురిపిస్తుంది మెరిపిస్తుంది ఈ చీమునెత్తురుండేటి శరీరం. మరి ఇదంతా ఆశిస్తూ ఇది నాకే కావాలి, నాతోనే ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా, నువ్వు నరకమే అనుభవిస్తావు. ఇది తెలుసుకొని ఇది ఒక మాయ బొమ్మ అని తెలుసుకుంటే మరి నువ్వు మహాత్ముడివి అవుతావు చెప్తున్నారు. ఇది తెలుసుకోకపోతే ఈ జనన మరణ చక్రాలలోకి వస్తూ పోతూ ఉంటావు అని చెప్తున్నారు అనమాట. చూడండి, ఈ మాయ అనేది ఎలా మనల్ని మురిపిస్తూ ఉంటుందో, ఆ మాయకి ఆ మనస్సుకి అన్నిటికీ అతీతమైనది ఈ ధ్యానం. నెమ్మదిగా ఈ ప్రస్తుత క్షణానికి వచ్చేద్దాం మిత్రులారా. 5, 4, 3, 2, 1 0. నవ్వుతూ ఆనందంగా కళ్ళు తెరుద్దాం మిత్రులారా. ఇంత అద్భుతమైన ఈ ప్రాతకాల ధ్యానానికి ధ్యానం చేస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాయుడు గారి జోన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి మరి ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మరి పత్రి సార్ మనందరికీ ఎంతో చక్కగా మరి అందరూ మిత్రులే అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ మిత్రులందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇది ఎంతో అద్భుతమైన ఈ ప్రాతకాల బ్రహ్మముహూర్త ధ్యానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.